హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటుకోళ్ళు నంది కొడుకు ఛానల్. మనం ఫీడ్ ఏమి ఇస్తున్నాం కోళ్ళకి అని చెప్పేసి మీకు చెప్తా అని చెప్పి వీడియో చెప్పాను ఇంతకుముందే. మనం వచ్చేసి స్టోర్ చామల్, ఫస్ట్ ఇలా స్టోర్ చామల్ ఒక గిన్నె తీసుకోవడం జరుగుతుంది. ఇంకో బౌల్లో మొక్కజొన్న తీసుకోవడం జరుగుతుంది. ఇంకో బౌల్లోకి ఇవి జొన్నల నూక తీసుకోవడం జరుగుతుంది. ఇంకో బౌల్లోకి సద్దలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక బౌల్లోకి రాగులు, ఇవన్నీ తీసుకొని మనం మిక్స్ చేయడం జరుగుతుంది. ఒక కుక్కర్లోకి మిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం మామూలు కొంచెం కరివేపాకు, ఒక చెంచా పసుపు, కొన్ని ఉల్లిగడ్డలుతో పాటు మరొక ఆకు కూడా దీనిలో వేయడం జరుగుతుంది. ఆ ఆకు మాత్రం నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఏం ఆకు వేస్తాను. ఇవన్నీ కలిపి మనము మామూలుగా దానగా కాకుండా సంకటి దీన్ని వండడం వల్ల మనం ఒక్క పూటకు వచ్చేది మనకు వచ్చేసి 3 పూటల దాకా వస్తుంది. వండడం వల్ల త్రిబుల్ అవుతుంది ఇది. కాబట్టి దీన్ని కుక్కర్లో ఒక 2 విజిల్ పెట్టేసి మనం దానగా సంకటిగా వండి కోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కోళ్ళు తినడం కూడా, గుడ్డు కూడా క్వాలిటీగా రావడం జరుగుతుంది. మనం ఇంకో ఆకు వేయడం జరుగుతుందని చెప్పాను కదా, ఆ ఆకు నెక్స్ట్ వీడియో రివీల్ చేస్తాను. ఆ ఆకు వేయడం వల్ల మనకు గుడ్లు బాగా పెడతాయి కోళ్ళు. ఆ ఆకు ఏమిటనేది మీరు కామెంట్ చేయండి. నేను గ్యారంటీగా నెక్స్ట్ వీడియోలో ఆ ఆకు గురించి రివీల్ చేస్తాను. ఈ మొత్తం సంకటిని దానిలకు 2 పూటలా ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా ఇది మొత్తం కలిస్తే మనకు జస్ట్ ఒక 500 గ్రామ్స్ ఉంటాయి. కానీ అన్నం ఉండడం వల్ల, దీన్ని సంకటిగా ఉండడం వల్ల దగ్గర అంటే మనకి ఇది త్రిబుల్ అవుతుంది. అంటే 1.5 కేజీ దాకా అవుతుంది. మనకున్న 36 కోళ్ళకి, పుంజులకు, పెట్టెలకు ఇది 2 పూటలకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి మనం కూడా దానను సేవ్ చేసుకోవాలంటే ఈ విధంగా ఒక 2 విజిల్లు పెట్టి వండుకొని వేయడం వల్ల కోళ్ళకి దానా ఖర్చు అనేది మనకు దాదాపు 50% తగ్గిపోతుంది. ఇలా ఫ్రెండ్స్, మన దానా ఖర్చు తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కోళ్ళు ఈరోజు 36 ఉన్నాయి, రేపు మన కాడ ఆల్రెడీ ఇప్పటికి 11 గుడ్లు పొదిగేసినాము, ఒక 25 eggs దాకా తీసినాము. అవి ఇంక్యుబేటర్లో వేసి, అదే ఫ్రెండ్స్ వాతావరణానికి అనుకూలంగా దానిలో 2-3 ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయడం జరుగుతుంది. అవి కూడా ఏంటివి, ఎలా యాడ్ చేస్తామని చెప్పేసి మొత్తం డీటెయిల్స్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మరిన్ని వీడియోలు పెట్టడానికి నాకు ఎంకరేజ్మెంట్ చేయండి. ఓకే బాయ్.